ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఓ యువతి ప్రియుడి ఇంటి ముందు మౌన పోరాటానికి దిగిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో సంచలనంగా మారింది. 2 ఏళ్లుగా ప్రేమించుకున్న యువకుడు పెళ్లి పేరుతో తనను నమ్మించి శారీరకంగా దగ్గరని గర్భం దాల్చిన తర్వాత అబార్షన్ చేయించుకోవాలని ఒత్తిడి చేశాడని బాధిత యువతి ఆరోపిస్తోంది. ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే కుటుంబ సభ్యులు ఒప్పుకోవటం లేదంటూ తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రియుడి ఇంటి ముందు నిరసనకు దిగిన యువతిని పోలీసులు సముదాయించి స్టేషన్కు తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మాట్లాడుకుంటున్నాం సార్, మాట్లాడుకోవడం వల్ల అట్లనే కంటిన్యూ అయినాం సార్. చాలా క్లోజ్గా ఏం కాలేదు సార్. వంశ అనేటైనే మన బానో తీరన్న సర్పంచ్ అనేటైనే మినిగుర్తిలా వర్క్ చేసిండు సార్. రోడ్ కాంట్రాక్ట్ పట్టిండు సార్. వంశ అనేటైనే అక్కడ ఆయన కింద సూపర్వైజర్ గా వర్క్ చేసిండు సార్. మేమిద్దరం మాట్లాడుకుంటుంటే మాజీ సర్పంచ్ ఈరన్న విన్నాడు సార్. ఎవరురా ఫోన్ బాగా మాట్లాడుతున్నావు అని అంటే, నేను మనిషితో మాట్లాడుతున్నా అంటారు. నువ్వు మనిషితో మాట్లాడుతున్నావు కదరా, మనిషిని ఇక్కడ తీసుకొచ్చుకోరా, నా రూమ్ లో ఉంచుకోరా, వండి పెడతారా, ఊరికే హోటల్ పంటే ఏం తింటావురా, ఊరికే నన్ను పైసలు అని ఏం చంపుతున్నావురా అనేసి వంశీకి చెప్తే, వంశీ నన్ను ఈరన్న మనిషి నాకు ఈరన్న ఇట్లా చెప్పిండు, నువ్వు రావాలి రూమ్కి రా, లేకుంటే లేదు నీ మందే చచ్చిపోదా, లేకుంటే నీకోసం చేయి కోసుకున్నా అనేసి ఫొటోస్ వీడియోస్ తీసి నాకు వీడియో కాల్ చేసి చూపెట్టిండు, ఏడ్చిండు. నాకు వంశీ మందై నుంచి వస్తా, నువ్వు రా రేపు తొర్రూరు బస్సు నర్సింపేటలో తొర్రూరు బస్సు ఎక్కి నెక్కొండలో దిగు అనేసి అంటే, తొర్రూరు బస్సు ఎక్కి నెక్కొండలో దిగేసేసరికి ఈరన్న మాజీ సర్పంచ్ ఈరన్న వంశీ ఇద్దరు కార్లో ఉండి కార్ దగ్గర వేసరికి భయపడుతుంటే, ఎందుకమ్మా దేనికమ్మా భయమమ్మ, నేనే తీసుకోబోతున్నా కదా, మీ ఇద్దరి పెళ్లి నేనే చేస్తా, మీ మమ్మీ మీ డాడీ అవసరం లేదు, వంశీ వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ అవసరం లేదు, మీ పెళ్లి చేసే బాధ్యత మీది, మీ ఇద్దరి మధ్యలో నేనే మధ్యవర్తిని, నేనే పెళ్లి చేస్తా, మిమ్మల్ని నేనే ఒక దగ్గర ఉంచుతా, మిమ్మల్ని మీ రూమ్లో ఉంచుతా అనేసి రూమ్ దగ్గరికి తీసుకెళ్ళి 2 నెలల పాటుగా రూమ్లోనే ఉంచింది సార్ వీరన్న. ఉంచితే ప్రెగ్నెన్సీ అయింది సార్. ప్రెగ్నెన్సీ అయింది, ఏం చేస్తావు, ఎట్లా చేస్తావు, నేను మాత్రం ప్రెగ్నెన్సీ తీపించుకోను, నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు ఏం చేస్తావు తెలియదు, పోలీస్ స్టేషన్కి పోయి కేసు పెడదాం, నేను మ్యారేజ్ చేసుకోను, ఇప్పుడు నేను స్టేషన్కి ఇప్పుడు వెళ్ళలేను, ఇప్పుడు నా అక్కడ డబ్బులు లేవు అనేసి వీరన్నంలో వంశీ బలమిటికి చేసి నా ప్రెగ్నెన్సీ 3 months ప్రెగ్నెన్సీ టాబ్లెట్లు వేసాను కాబట్టి నన్ను టాబ్లెట్లు వేసి నా ప్రెగ్నెన్సీ ఓడగొట్టింది సార్. ఓడగొడితే రీసెంట్గా కూడా మనిషి నువ్వు లేకుండా నేను బ్రతకలేను, నాకు నువ్వు కావాలి, నువ్వు నర్సంపేటకు వస్తావా రావా, నాతో ఉంటావా ఉండవా, నేను మన ఇద్దరం ఎక్కడికైనా పోయి బతుకుదాంపా, పెళ్లి చేసుకుందాంపా అంటే, పెళ్లి చేసుకుంటాడట, బ్రతుకుదాంపా అంటాడు అనేసి నేను నర్సంపేటకి వెళ్ళి అంతంతో ఉంటే నాకు ప్రెగ్నెన్సీ అయింది సార్. మళ్ళీ ప్రెగ్నెన్సీ అయితే ఈరన్న ఏడున్నోరా వంశీ అంటే, నేను నర్సంపేటలో ఉన్న మనిషితోనే అంటే, మనిషితో ఉన్న వారిని మీ పెళ్లి చేసే బాధ్యత నాదే, మీరు రండి నేను పెళ్లి చేస్తా అన్నాడు సార్. అనే లోపే వంశీని మళ్ళీ ఈరన్న ఏమనుకున్నారో తెలియదు సార్. అనుకున్నారు ప్రెగ్నెన్సీ, మళ్ళీ వాళ్ళిద్దరే నాకు పాలల్లో టాబ్లెట్లు వేసి పాలు బలమీటికి తాపించింది సార్ నర్సంపేటలో. వంశీ ఎట్లా పడితే అట్లనే కొట్టింది సార్. ఇప్పుడు నాకు అన్యాయం చేసింది సార్. పెళ్లి చేసుకుంటా అని 2 సార్లు ప్రెగ్నెన్సీ ఓడగొట్టింది సార్. నాకు అన్యాయం చేసింది సార్, మోసం చేసింది సార్. ఇప్పుడు ఏం చేస్తారో తెలియదు. నాకు మాత్రం వంశీ కావాలి సార్. నేను వంశీ లేకుండా నేను బ్రతకలేను, మందే చత్తా వీళ్ళింటికాన్ని, నాకు వంశీతో పెళ్లి కావాలి, వంశీ లేకుండా నేను బ్రతకలేను, మందాయి వీళ్ళింటికన్నే చత్తా వంశీ పేరు చెప్పి.